ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామచంద్రాపురం నుంచి భోగికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. సుమ, గోదావరి జిల్లాలో భోగి శోభ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కోనసీమ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి కూడా పూర్తి స్థాయిలో భోగి మంటలు వేసేందుకు తెల్లవారుజాము నుంచి కూడా భోగి మంటలు వేసేందుకు కుటుంబ సమేతంగా కూడా అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ అయితే కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి సుభాష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, భోగి మంటలు అంటే ఈ సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలకు కావచ్చు, లేకపోతే అందులోకి కోనసీమ జిల్లా వాసులకి ప్రత్యేకమైన పండుగగా చెప్పుకోవచ్చు. ఎలా జరుపుకుంటున్నారు? కుటుంబ సమేతంగా ఏ విధంగా జరుపుకుంటున్నారు? సంక్రాంతి పండుగ విశిష్టత తెలియాలి, ఈ సంప్రదాయ సంస్కృతులు తెలియాలి నేటి యువతగా అని చెప్పి ముఖ్యంగా ఈ విలేజ్ సెట్ కానీ ప్రభలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క భోగి రోజున మన చెడు గుణాలు అన్నీ పోయి ప్రశాంతత చేకూరాలని మనం చేస్తూ ఉంటాం ఈ అగ్నిహావతికి. అలాగే కుటుంబ సమేతంగా ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు, గత 15 ఏళ్ళ క్రితమే అనుకుంటా 20 ఏళ్ళ నుంచో మన ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎక్కడ చూడలేకపోతా ఉన్నాం. కేవలం ఉమ్మడి కుటుంబాలు చూడాలి అంటే నగరాల నుంచి పల్లెటూరులకి తమ సొంత ఊళ్ళకి వచ్చి ఉమ్మడి కుటుంబం అంతా ఒక చోట చేరే ఏమైనా పండగ అంటూ ఉందంటే ఈ సంక్రాంతి పండగ. మరి సంక్రాంతి పండగ మన ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వెంటిలేటర్ మీద ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఊపిరి పీల్చుకునేలా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. అలాగే నగరాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోడ్లకి అస్తవ్యస్తంగా ఉండటంతో వెంటనే సంక్రాంతి లోపు అందరూ కూడా ఈ యొక్క అధికారులు అందరూ నాయకులు ఈ రోడ్లు గుంతలేని రోడ్లుకి వెంటనే శాంక్షన్ చేసి అవి వెంటనే వేయమంటాం. మరి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఈ గతంలో రోడ్లు అసలు గతంలో 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది ఎక్కడ లేక ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ప్రజలందరూ ఊపిరి పీల్చుకుని రాక్షస పాలన నుంచి రామరాజ్యానికి వచ్చిన ఫీలింగ్ అందరిలోనే ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, నిరంతరం కష్టపడతా ఉన్నారు. కోనసీమలో అంటే సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన స్థానం కోనసీమ ఉంది. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా సరే కోనసీమ వచ్చి సంక్రాంతి జరుపుకోవాలనుకోండి. కోనసీమ ప్రాంతంలో ఏ విధంగా జరుగుతుంది? అన్ని రకాల పోటీలు ఈ ఎన్డీఏ కూటమిలో కేవలం యువత కోడి పందాలు, ఓన్లీ ఇంట్లో పెట్టిన స్వీట్లు, భోజనాలు తినడం వరకే పరిమితం అయ్యేవారు. ఈసారి అలా కాకుండా అందరూ ఓ చోటకి చేరేలాగా ప్రతి ముగ్గులు పోటీలు పెట్టడం కానీ, అలాగే ఎడ్ల పందాలు మీరు చూశారు మన రాజమండ్రిలో జరిగాయి, అలాగే పడవ పందాలు, అలాగే స్కూల్లో కూడా ఈ డిస్ట్రిక్ట్ వైడ్ మండల వైడ్ గేమ్స్ నిర్వహించడం, ఆటపాటలతో మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. సంబరాలు అంటే అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకుంటే కనుక కొన్ని ప్రాచీన కళలు ఉన్నాయి. అంటే ఇటు గరగ నృత్యాలు కానీ, లేకపోతే కోలాటం కానీ, ఇలా కొన్ని కనుమరుగైపోతున్నాయి. వీటిని ఏ విధంగా మీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది? వాళ్ళ కళాకారులను ఏ విధంగా కాపాడబోతుంది? మీకు తెలుసు, గతం నుంచి కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి కమ్యూనిటీకి ఆదరణ అనే పథకంతో పనిముట్లు ఇచ్చారు. అలాగే ఈ కళాకారులకు కూడా పనిముట్లు ఇచ్చే ప్రక్రియ తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసింది. కళాకారులకి పూర్తి ప్రోత్సాహం ఈ ఎన్డీఏ కూటమి నుంచి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా చూశారు, నిన్న కళాకారులు అందరూ కూడా ప్రోత్సహించడం. ప్రతి కాన్స్టిట్యున్సీలోని కూడా స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా కళాకారులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు, ప్రోత్సహిస్తాం కూడా. అది ప్రస్తుతానికైతే మాత్రం సంక్రాంతి సంబరాలు కోనసీమ ప్రాంతంలో అంబరాన్ అంటే విధంగా అయితే చేసుకుంటున్నారు. అయితే మంత్రి కార్మిక శాఖ మంత్రి సుభాష్ కుటుంబ సమేతంగా కూడా భోగి మంటలు వేసుకుంటా భోగి శోభ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. భోగి, సంక్రాంతి, అదేవిధంగా కనుమ 3 పండుగల్ని కూడా అంగరంగ వైభవంగా కూడా జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా ఆనందంగా సంతోషంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగే సంక్రాంతి నిజమైన సంక్రాంతి అని చెప్పి మంత్రి సుభాష్ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సుమ.